చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 19వ శతాబ్దం భారతదేశంలో విద్య అంటే కొద్ది మందికే అందుబాటులో ఉండేది. అందులోనూ ఆధునిక శాస్త్ర ఇంగ్లీష్ విద్యను చాలామంది వ్యతిరేకించేవారు. అలాంటి సమయంలో సామాజిక సంస్కర్త అయిన రాజా రామ్మోహన్ రాయ్ ఒక విషయం గట్టిగా నమ్మారు. దేశాన్ని మార్చాలంటే ముందుగా మన ఆలోచనలు మారాలి అంటే విద్య రావాలి. అందుకే కలకత్తాలో యువతకు ఆధునిక విద్య అందించాలనే లక్ష్యంతో ఆయన ఒక గొప్ప ఆలోచన చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ తన ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ ఒక వ్యక్తి ఆయనకు బలంగా తోడయ్యారు. ఆయన ఎవరో కాదు, డేవిడ్ హేర్. విద్యాభిమాని, సేవాభావంతో పనిచేసే గొప్ప వ్యక్తి. మరొకరు జస్టిస్ హెచ్ ఈస్ట్. న్యాయస్థానంలో ఉన్నత పదవిలో ఉండి కూడా విద్య కోసం సహాయం చేయడానికి ముందుకు వచ్చిన మరో వ్యక్తి. ఈ ముగ్గురు కలిసి 1817 సంవత్సరంలో కలకత్తాలో హిందూ కాలేజ్ను ప్రారంభించారు. ఆ రోజుల్లో ఇది కేవలం ఒక కాలేజ్ కాదు, ఇది భారత యువతలో కొత్త చైతన్యాన్ని పుట్టించిన విద్యా ఉద్యమం. ఈ కాలేజీలో చదివిన విద్యార్థులు సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఫిలాసఫీ వంటి విషయాలలో ముందుకు వెళ్ళారు. అక్కడే భారతదేశంలో మొదటిసారి తర్కం, ప్రశ్నించే ధైర్యం, కొత్త ఆలోచనలు యువతలో పుట్టుకు వచ్చాయి. కాలం మారింది, కాలేజీ పేరు కూడా మారింది. ఒక దశలో హిందూ కాలేజ్ తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్గా పేరు మార్చబడింది. ఇది తర్వాత భారతదేశంలో అత్యంత పేరున్న విద్యా సంస్థల్లో ఒకటిగా మారింది. రాజా రామ్మోహన్ రాయ్ సమాజాన్ని విద్యతో మార్చాలని కలగన్న నాయకుడు. డేవిడ్ హెడ్ విద్య కోసం జీవితాన్ని అర్పించిన సేవకుడు. జస్టిస్ హెచ్ ఈస్ట్ న్యాయం మాత్రమే కాదు, విద్య అభివృద్ధి కూడా దేశానికి అవసరమని నమ్మిన వ్యక్తి. హిందూ కాలేజ్ జన్మించింది. అది ప్రెసిడెన్సీ కాలేజ్గా చరిత్రలో నిలిచింది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.